స్టేట్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఉన్న ఈ టైంలో ప్రజల విశ్వసనీయతని, ప్రజల ఓటు బ్యాంకుని బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు అనుకూలంగా మలుచుకోలేదు వీళ్ళిద్దరు అనేది ఆమెకు వచ్చాను. నేను మళ్ళీ చెప్తున్నా, యాంటీ ఇన్కంబెన్సీ చాలా ఉంది ప్రజల్లో, లేదని కాదు. బట్ అవసరాలు కూడా ఉన్నాయి. అవసరాలు డామినేట్ చేసినాయి, ఎందుకంటే అధికారంలో ఉంది. ఇప్పటికే జూబ్లీహిల్స్లో చాలా పనులు నడుస్తున్నాయి, ఇంకా నడవాల్సిన అవసరం ఉంది. ఆ పిల్లోడు యువకుడు, మంచి పేరుంది, ఒక ప్లస్ అయింది కాంగ్రెస్కి నవీన్కి ఇవ్వడం అనేది. ఒక కసి ఉంది, రేవంత్ రెడ్డిలో ఉన్న కసి నవీన్లో కనబడ్డది. బై హుక్ ఆర్ క్రూక్ నేను గెలవాల్సిందే అని. కాబట్టి ఈ ఎంతోమంది మేధావులను కూడా నేను అడిగా. కృష్ణకాంత్ పార్క్లో వాకింగ్ చేసే వాళ్ళని, రిటైర్డ్ ఆఫీసర్లను, మా దగ్గర పనిచేసిన రిటైర్డ్ ఇంజనీర్లను, అంటే మాకు బీఆర్ఎస్ చేయాలని ఉందండి, నెక్స్ట్ ఎలక్షన్లు వేస్తాము, ఇప్పుడు మాత్రం మేము ఈ పనులు కావాలి కదా, మాకు ఒకటి పనులు కావాలి, రెండవది ఈ అబ్బాయి 3 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు, మంచి కుర్రోడు, మాకు చెప్పు చేతల్లో ఉంటాడు, ఏమైనా పనులు చేయించుకుంటాం. ఇవన్నీ పనిచేసినాయి. కేవలం పోల్ మేనేజ్మెంట్తోనే అన్ని ఓట్లు వస్తాయని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఓ 6% 5% పోల్ మేనేజ్మెంట్లో సెఫాలజిస్టులే చెప్తున్నారు. మరి మిగిలిన 5-6% అయితే అధికారంలో ఉంది అనేది ఒకటి, నవీన్ మీద ఉన్న సింపతి ఒకటి, ఇవన్నీ పనిచేస్తాయా పనిచేయవా? పనిచేస్తాయి. ఇవన్నీ మాట్లాడకుండా మీరిద్దరు చేయబట్టే ఓడిపోయింది అని అంటే అది అనాలిసిస్ కరెక్ట్ అవుతుందా?